కామారెడ్డి జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రానికి చెందిన కొంక గంగవ్వ అనే వృద్ధురాలు ఇంట్లోకి తెల్లవారుజామున 4 గంటలకు గుర్తు తెలియని ఇద్దరు దుండగులు బైక్పై హెల్మెట్లు ధరించి వచ్చి గంగవ్వ నోట్లో బట్ట కుచ్చి గంగవ్వ మెడలో ఉన్న 4 తులాల బంగారం, కాళ్లకున్న 30 తులాల వెండి కడియాలు, అదేవిధంగా ఇంట్లో దాచి ఉన్న 15 తులాల వెండి వస్తువులను గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. దీంతో భయపడిన వృద్ధురాలు కేకలు వేయడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం చేరవేశారు. సంఘటనా స్థలానికి రామారెడ్డి ఎస్ఐ రాజశేఖర్, సిఐ రామన్, క్లోజ్ టీం సిబ్బందితో చేరుకుని సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. బాధితురాలు గంగవ్వ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కామారెడ్డి రూరల్ సీఐ రామన్ తెలిపారు. అదేవిధంగా జిల్లా కేంద్రంలోని ప్రియా డీలక్స్ రోడ్లో గల 2 మొబైల్ షాపులలో, భగత్ సింగ్ నగర్ కాలనీలో గల 2 జిరాక్స్ సెంటర్లలో ఓ బ్యాంగిల్ షాప్ షట్టర్లను గడ్డపారలతో గుర్తు తెలియని దుండగులు పగలగొట్టి 5 షాపుల్లో కలిపి సుమారు 5 లక్షల నగదు, 8 సెల్ ఫోన్లు, ఇతర వస్తువులను ఎత్తికెళ్లినట్లుగా బాధితులు తెలిపారు. ఈ షాపుల్లో దొంగతనానికి ముందుగా 4 వ్యక్తులు ప్రియా డీలక్స్ రోడ్ పక్కన గల శ్రీరామ్ నగర్ కాలనీలో సంచరిస్తూ కాలనీకి చెందిన వెంకటేష్ ఇంటి ముందు పార్కింగ్ చేసిన బైక్ను దుండగులు ఎత్తుకెళ్లారు. గత 15 రోజులుగా జిల్లా కేంద్రంతో పాటు శివారు ప్రాంతాల్లో దొంగలు తిరుగుతూ చోరీలకు పాల్పడడంతో పట్టణ ప్రాంత వాసులు ఆందోళనకు గురవుతున్నారు. గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలంటూ పట్టణ వాసులు డిమాండ్ చేశారు.